హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ. మీరెప్పుడైనా బ్రెడ్‌తో కాలా జామున్ ట్రై చేశారా? వావ్! చూడగానే నోరూరుతుంది కదా! మరి ఇంకెందుకు లేటు? వెంటనే స్టార్ట్ చేద్దాం రండి ఈ స్వీట్ జర్నీ. నేనిక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. మనకి నార్మల్‌గా షాప్స్‌లో దొరికే మిల్క్ బ్రెడ్ పీసెసే అండి ఇవి. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్‌కి ఉన్న ఎడ్జెస్ మొత్తం నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో బ్రెడ్ స్లైసెస్‌ని పీసెస్‌గా చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ క్రాక్స్ రాకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాము. ఒక మందపాటి కడాయిలో ఒక కప్పు పంచదార, అరకప్పు వరకు నీళ్లను యాడ్ చేసుకొని, పంచదార కరిగి కొంచెం స్టికీగా అయ్యాక కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని, పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలా జామున్ షేప్‌లోకి రోల్ చేసుకోండి. ఇలా మిగిలిన పిండిని కూడా జామున్ షేప్స్‌లోకి రోల్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని, జామున్స్‌ని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త, నెమ్మదిగా కలుపుతూ ఉండండి లేదంటే విరిగిపోగలవు. ఫ్రై చేసుకున్న జామున్స్‌ని పంచదార పాకంలో వేసుకొని, ఒకసారి పాకం అంతా జామున్స్‌కి పట్టేలాగా కలుపుకొని, 1 లేదా 2 గంటల పాటు నాననివ్వాలి. అంతే. సింపుల్ అండ్ టేస్టీగా కాలా జామున్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.